తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. తడమండలం బోడిలింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా కొట్టడంతో విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాలం చెల్లిన బస్సులను వాడడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకటనారాయణ, చెప్పండి. కార్తిక్, నారాయణ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తడమండలం బోడిలింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. కాలం చెల్లిన బస్సులను వాడుతూ ఆ విద్యార్థుల ప్రాణాలపై యాజమాన్యం చెలగాటమాడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇవాళ ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది విద్యార్థులు బస్సులో స్కూల్ కు వెళ్తున్నారు. అంటే ఎదురుగా వస్తున్న వెహికల్ అయితే ఉందో దాన్ని తప్పించబోయి ఒక్కసారిగా స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. పక్కన పంట పొలాల్లోకి వెళ్ళిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఘటనా స్థలానికి వెళ్లారు. పిల్లల్ని రక్షించుకున్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు 30 మందిలో పలువురు గాయపడగా వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి వైద్య పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా బయటపడింది. అయితే డ్రైవర్ విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యంతో పాటు వేగంగా ఆ వెహికల్ నడపడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కు ఫోన్ చేసిన వెహికల్ కి సంబంధించిన ఒక ప్రత్యేకంగా అధికారి ఒకరు ఉంటారు. ఆ వెహికల్ పర్యవేక్షణ చేసే అధికారి ఉంటారు. సో అతనికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. తమ పిల్లల ప్రాణాలతో విద్యా సంస్థ చెలగాటమాడుతుందన్న విమర్శలు పేరెంట్స్ నుంచి వస్తున్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ. ఎక్కువ వల్ల అది బోల్తా కొట్టింది. యాక్చువల్లీ వ్యాన్ ప్రాబ్లం ఇన్ఫార్మ్ చేసినా కూడా పట్టించుకునే నాదులు లేరు. మేనేజ్మెంట్ సరిలేని వల్ల ఈ విధంగా జరిగింది. ఆల్రెడీ స్పీడ్ సేఫ్ ప్రాబ్లం వచ్చింది, చెక్ చేసుకున్నాడంట. చెక్ చేసుకుని మళ్ళీ ఓవర్ స్పీడ్ టైం అవుతున్నాయి. ఓవర్ స్పీడ్ స్కూల్ వల్ల ఓవర్ స్పీడ్ రావడం వల్ల డివైడర్ కూడా ఒక 100 మీటర్స్ ఇరిగిపోయేసి బోల్తా ఉంది. డివైడరే లేకపోయింటే పిల్లకలు అందరూ ఈ పాటికి ఏం లేదు. దాని సీటింగ్ 30 మంది అయితే 60 మంది 64 మంది పిల్లకాయలు ఎక్కిచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. 100 మీటర్లు డివైడరే ఇరిగిపోయినట్టు దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత స్పీడ్ అయితే డివైడర్ ఇరిగింది దాన్ని బట్టి చూసి తెలుసుకోండి.